హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ఈరోజైతే నేను మ్యాంగోస్‌తో డెజర్ట్ చేసేసాను. చాలా చాలా ఈజీగా, ఫాస్ట్‌గా, యమ్మీగా, రుచిగా ఇలా చేసేసారంటే చాలా బావుంటుంది. హెల్తీ అయినా ఈ రెసిపీని చేసుకోవడం చాలా చాలా ఈజీ. ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు. సో, అంత బావుంటుందనమాట. ఫ్రూట్స్‌ని ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డెజర్ట్ లాగా, అట్లాగే డ్రింక్స్ లాగా కూడా చేసుకొని తాగుతూ తింటుంటే చాలా బావుంటుంది టేస్టు. సో, హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, ఫస్టు ఒక 2 మామిడికాయలని శుభ్రంగా కడిగేసి, పీల్ తీసి ఇలా చెక్స్ లాగా కట్ చేసేసాననమాట. సో, ఇవన్నీ ఒక బౌల్‌లో వేసుకొని చక్కగా ఒక సబ్జా గింజలు నేను నానబెట్టి ఉంచినవే 2 గరిటెలైతే వేసి పెట్టేశాను. సో, అట్లాగే మిల్క్ మేడ్ ఒక గరిటెడు ఫుల్‌గా వేసుకోవచ్చు. స్వీట్‌నెస్ కావాలంటే ఇంకో గరిటె కూడా వేసుకోవచ్చు. అట్లాగే కాచి చల్లార్చిన చిక్కని పాలు. సో, ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేయాలి. చల్లదనానికి ఐస్ క్యూబ్స్. ఇది ఆప్షనల్, మాత్రం వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో, ఇవన్నీ కలిపితే టేస్ట్ చాలా చాలా బావుంటుందనమాట. ఎప్పుడు మనం మ్యాంగోస్ కానీ, ఏ ఫ్రూట్స్ అయినా కూడా అలాగే తినకుండా కొంచెం ఇలా డిఫరెంట్‌గా చేసి ఇచ్చారంటే ఈవినింగ్ స్నాక్స్‌కి బదులుగా ఇలా తినొచ్చు. టేస్ట్ చాలా చాలా బావుంటుంది. సో, మ్యాంగోస్‌లో మనకి ఏ విటమిన్ ఉంటుంది? ఏ విటమిన్ కాకుండా సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. సబ్జా గింజలు ఈజీ డైజెస్ట్ అండ్ లో ఫ్యాట్. అలాగే మిల్క్ మేడ్‌లో కాల్షియం అధికంగా లభిస్తుంది. సో, టేస్టీ అయిన ఈ మ్యాంగో డెజర్ట్ ఇలా చేసుకొని తింటుంటే అస్సలు వదిలిపెట్టరు. సో, జంక్ ఫుడ్‌లు తగ్గిచ్చేసి ఫ్రూట్స్‌ని ఇలా తీసుకోవటం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ చాలా పెరుగుతుంది. అట్లాగే షుగర్ కంటెంట్ మనకి తక్కువగా ఉంటుంది ఫ్రూట్స్‌లో. సో, తప్పకుండా ఇవి తీసుకోవాలి. సో, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో, అంతే.